మాకు అత్యంత సన్నిహితులైన లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు. ప్రపంచంలో యేసుక్రీస్తు వారి వార్త, యేసుక్రీస్తు వారి జనన వార్త, యేసుక్రీస్తు వారి సువార్త అనేది స్వల్పమైన అల్పమైన గొర్రెల కాపరుల నుంచి రాజరికంలో ఉన్న జ్ఞానవంతులైన జ్ఞానుల వరకు కూడా ప్రపంచానికి చాటి చెప్పేటువంటి యేసుక్రీస్తు జనన వార్త అనేదే తక్కువ స్థాయి గొర్రెల కాపరుల నుంచి అధిక స్థాయి జ్ఞానము కలిగిన జ్ఞానుల వరకు అందరికీ ప్రకటించే వార్త యేసుక్రీస్తు వారి జనన సువార్త. ఈ బెత్లెహేం సమీపంలో ఈ గొర్రెల కాపరుల పొలాలు ఎక్కడున్నాయి, అసలు నిజంగా కనుగొన్నారా? వాటికి సంబంధించిన అద్భుతమైన విషయాలన్నీ ఈ వీడియోలో మాట్లాడదాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 8 నుంచి 14 వాక్యాలు చూస్తూ ఉన్నప్పుడు దేవుని దేవదూత ఈ గొర్రెల కాపరులకు కనిపించి దేవుని సువార్త యేసుక్రీస్తు జనన వార్తను ప్రకటిస్తాడు. భయపడకండి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహాసంతోషకరమైన సువార్త మీకు ప్రకటిస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు జన్మించాడు, ఆయనే ప్రభువైన క్రీస్తు అని ప్రకటించడాన్ని బట్టి దేవుడు గొర్రెల కాపరులు ఎన్నుకున్నాడు. తక్కువ స్థాయి వారిగా కనిపించే వారినే మొదటి సాక్షులుగా ఎన్నుకున్నాడు. యేసుక్రీస్తు మొదటి వార్తకు, క్రీస్తు జనన వార్తకు వారు సాక్షులుగా ఉన్నారు. అలాంటి సాక్షులు మనకు సాక్ష్యార్థమై ఉన్నారు. వారి పొలాలు కూడా మనకు సాక్ష్యంగానే కనబడుతున్నాయి. ఇప్పుడు బెత్లెహేములో ఈ గొర్రెల కాపరులు ఎక్కడ మందను కాచేవారు? రాత్రి వేళల్లో ఎక్కడ కాచేవారు? దేవదూత గొర్రెల కాపరులకు ఎక్కడ ప్రకటించాడు అనే విషయం కూడా మనకు ఇప్పుడు ఆ ప్రాంతం కూడా సజీవ సాక్ష్యమే. ఈ గొర్రెల కాపరుల యొక్క స్థానం అనేది, ఈ షెఫర్డ్ ఫీల్డ్స్ అనేవి చారిత్రక పురావస్తు ఆధారాలతో 2 విషయాలు మనకు స్పష్టం చేస్తాయి. అవి ఖచ్చితంగా నిజమైనవే. దానిలో మొదటిది మిగ్దల్ యాడార్, టవర్ ఆఫ్ ది ఫ్లాక్ అంటారు. ఈ టవర్ని ఎప్పుడైనా చూసారా? కొంచెం శిథిలంగా కనిపించేటువంటి ఈ టవర్ అనేది చాలా పురాతనం నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటిదే. ఈ టవర్ని టవర్ ఆఫ్ ది ఫ్లాక్ అంటారు. ఇది మిగ్దాల్ యాడర్ అనేటువంటి ప్రాంతంలో ఉంది. దీన్నే టవర్ ఆఫ్ ది ఫ్లాక్ అని హిబ్రూలో అంటారు. సాంప్రదాయబద్ధంగా బెత్లెహేము సమీపంలో ఒక కావలి కోట ఇది ఒక ఆవరణంగా, ఒక కావలి కోటగా ఉపయోగించబడుతుంది. అంటే ఈ ప్రాంతం ఆలయాలకు సంబంధించిన గొర్రెపిల్లలను ఉంచడానికి, అక్కడ సిద్ధం చేయడానికి ఉపయోగించే ప్రాంతం. యాజకులు వచ్చి తనిఖీ చేసి ఆ గొర్రెపిల్లలకు చుట్టేటువంటి ప్రదేశం అది, అంటే పొత్తిగుడ్డలు చుట్టి దాచేటువంటి ప్రదేశం. అంతేకాకుండా ఆదికాండం 35వ అధ్యాయం 21వ వాక్యంలో ప్రస్తావించిన బెత్లెహేము సమీపంలో రాహేలు చనిపోయిన తర్వాత యాకోబు ఆ టవర్ దగ్గరే గుడారం వేసుకుంటాడు. మీకా గ్రంథం 4వ అధ్యాయం 8వ వాక్యం ప్రకారం సియోను కుమార్తె కోసం, అంటే యెరూషలేము కోసం ఏర్పాటు చేయబడిన ఒక టవర్ అది, టవర్ ఆఫ్ ది ఫ్లాక్ అంటారు. మందలను రక్షించడానికి గొర్రెల కాపరుల కోసం ఒక కావలి కోటగా ఏర్పాటు చేయబడిన ప్రాంతం. ఇది చారిత్రాత్మకంగాను సూచనాత్మకమైన ప్రాముఖ్యమైన ప్రదేశం. ఇది గొర్రెల కాపరులు, యాజకులు, యూదుల సాంప్రదాయానికి కూడా ఒక సూచనగా, ఒక సాక్ష్యంగా ఉంది. క్రీస్తు శకం 419 ఆ ప్రాంతంలో చనిపోయిన హిస్టోరియన్ అయిన జెరోమ్ ప్రకారం లూకాసు వార్త 2లో వివరించినటువంటి ఆ సంభవాలు గొర్రెల కాపరులు కాపలాగా ఉంచిన ఆ ప్రదేశాన్ని మిగ్దలీడర్ అని గుర్తించాడు. అంటే టవర్ ఆఫ్ ది ఫ్లాక్ అనేటువంటి దగ్గర మిగ్దలీడర్ అనేటువంటి ప్రాంతాన్నే గుర్తించాడు. దీనికి సంబంధించిన ప్రూఫ్స్ కానీ, అవశేషాలు కానీ ఈ బీట్ సాహోర్ అనేటువంటి ప్రాంతం దగ్గర కూడా కనుగొన్నారు. అలాగే అక్కడే హెరోదియన్ యుగం నాటి వాచ్ టవర్ నిర్మాణం కూడా కనబడుతుంది. ఈ ప్రాంతానికి టెంపుల్ మౌంట్స్కి సంబంధించిన లింక్ ఏంటి అంటే, మిషనా వంటి పురాతన యూదుల మూలాల ప్రకారం, చట్టాల ప్రకారం ఈ బెత్లెహేం చుట్టూ ఉన్నటువంటి పొలాలు మిగ్దాల్ యాడారు వరకు కూడా విస్తరించుంటాయి. ఆలయంలో రోజువారీ బలులకు గాని, పస్కా బలులకు గాని ఉపయోగించేటువంటి గొర్రె పిల్లలను పెంచడానికి నియమించబడ్డాయి. ఈ గొర్రె పిల్లలు కలంకము లేకుండా, మచ్చ లేకుండా పరిపూర్ణంగా ఉండాలి. వాటిని ప్రత్యేకమైన సంరక్షణతో ఈ ప్రాంతంలోనే పెంచేవారు. అంతేకాకుండా ఇక్కడ పుట్టి పెరిగిన గొర్రె పిల్లలను పవిత్రంగా భావించి దేవాలయంలో బళ్ళు కోసం ఉపయోగిస్తారు. అలాగే వాటిని ప్రక్కన పెడతారు. ఇంకొక విషయం, చుట్టబడడం. ఈ ప్రాంతంలోని గొర్రెల కాపరులు సాధారణ గొర్రెల కాపరులు కాదు. గొర్రె పిల్లలు మచ్చ లేకుండా ఉండడానికి, ప్రత్యేకంగా చూసుకోవడానికి శిక్షణ పొందిన లేవీయులు కూడా గొర్రెల కాపరులుగా ఉండొచ్చు, లేదా యాజకులకు సంబంధించిన వారు కూడా అక్కడ గొర్రెల కాపరులుగా ఉండొచ్చు. సో నవజాత గొర్రె పిల్లలను తనిఖీ చేయడానికి, వెరిఫై చేయడానికి, అలాగే వాటికి గాయం కలగకుండా చూసుకోవడానికి, సంరక్షించడానికి కూడా వాటిని బట్టలతో కూడా చుట్టేవారు. అలాగే గొర్రెల కాపరులకు ఇది సూచనగా కూడా ఉంది. లూకాసు వార్త 2వ అధ్యాయం 12వ వాక్యంలో దేవదూత చెప్పినటువంటి ఒక సూచనకు కీలకం అని చెప్పి మాట్లాడతారు. ఇది మీకు సూచన, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టి ఒక తొట్టిలో పడుకుని ఉండుట చూచెదరు అంటారు. వారికి అందించిన ఆ సూచనే బలి అర్పించబడిన గొర్రె పిల్లలు గోపురములో జన్మించారని, అక్కడ ఒక రాతి తొట్టిలో ఉంచబడ్డారు అని, గొర్రెల కాపరులు ఈ నవజాత మెస్సయ్యాను అంతిమ దేవుని గొర్రెపిల్లగా కనుగొనడానికి ఎక్కడికి వెళ్లాలో ఒక సూచనగా అందుకే దేవదూత చెబుతాడు.
అంతేకాదు నిర్దిష్టమైన మెస్సయ్య ప్రణాళిక, మెస్సియ నిరీక్షణ కోసం ఉన్న ప్రాంతం కూడా ఇది. అలాగే ప్రవచనాల నెరవేర్పు కూడా ఈ శిశువుకు లింక్ ఉందని చెప్పి పొత్తెగుడ్డలతో చుట్టబడిన ఒక గొర్రెపిల్లను పోల్చినట్లే పొత్తిగుడ్డలతో చుట్టిన ఆ శిశువును ఇక్కడ దేవదూత చూపించడం జరిగింది. అలా ఆ ప్రాంతం అనేది ప్రత్యేకతను కలిగి ఉంటుంది. అలాగే ప్రత్యేకమైన ఒక సాక్ష్యంగా కనబడుతోంది. ఇక ఈ ప్రాంతం ఒకటే కాదు, ఇంకొకటి బెయిట్ సాహూర్ అని చెప్పి ఇంకొక ప్రాంతం కూడా ఉంది. హౌస్ ఆఫ్ విజిలెన్స్ అంటారు. ఈ బెయిట్ సాహూర్ అంటే హౌస్ ఆఫ్ నైట్ వాచ్ అని. విజిలెన్స్ హౌస్ లేదా రాత్రిపూట కాపలా ఉండేటువంటి గొర్రెల కాపరుల కోసం ప్రత్యేకంగా ఉండేటువంటి ప్రాంతంగా ఉంటుంది. బెత్లెహేమ్కి సౌత్ ఈస్టర్న్లో ఉండేటువంటి పాలస్తీనా గ్రామం దగ్గర అక్కడ గొర్రెల కాపరులు క్షేత్రాలు ఇప్పటికీ కూడా ఉన్నాయి. ఈ గ్రామం పేరు కూడా బీట్ సాహర్ అనేటువంటి పేరు కూడా మందలను రాత్రిపూట కాపలాగా ఉంచుకునే గొర్రెల కాపరులకు ప్రత్యేకమైన ప్రాంతంగా చరిత్రలో కూడా మనం చూస్తాం. ఈ వాక్యం ప్రకారమే లూకా సువార్త 2వ అధ్యాయంలో వాక్యంలో వ్రాయబడినట్లు రాత్రిపూట తమ మందను కాపలాగా కాస్తున్న విషయాన్ని స్పష్టం చేసేది ఎక్కడే అయ్యుండొచ్చు అంటారు. గొర్రెల కాపరులకు ప్రభుదూత కనిపించి వివరించిన ప్రాంతం ఇదే అంటారు. ఇప్పుడు ఈ రెండు ప్రాంతాలు కూడా ప్రాముఖ్యమైనవే, నిజమైనవే, నేటికి కూడా ఆధారాన్ని చూపించేవే రెండు సాక్ష్యాలుగా కనబడుతున్నాయి. ఇప్పుడు ఈ రెండు ప్రాంతాల్లో ఏది నిజం, ఎక్కడ గొర్రెల కాపరులు మందను కాచేవారు, ఎక్కడ వారు దేవదూత చేత బోధించబడ్డారు, ప్రకటించబడ్డారు అంటే మిగ్దలాడర్, బీట్ సాహూర్ ఈ రెండూ కూడా నిజమైన సాక్షులే. ఈ రెండు ఖచ్చితమైన వివరణలే ఇస్తున్నాయి. ఇందులో ఏది అనేది చూస్తే మొదటి విషయం, రెండూ కూడా ప్రధాన ప్రదేశాలకు గొర్రెల కాపరుల క్షేత్రాలే. అక్కడ దేవదూతలు గొర్రెల కాపరులకు కనిపిస్తున్న క్రీస్తు జననాన్ని ప్రకటించిన విషయాన్ని రెండూ కూడా రుజువు చేసేవే. కేవలం రెండిట్లకి తేడా ఏంటి అంటే దగ్గర ఉన్నవే, ఏదో దూరము కూడా కాదు, 1/2 మైలు కన్నా కూడా తక్కువే. దానిలో ఒకటి ఫ్రాన్సిస్కన్ షెఫర్డ్ ఫీల్డ్ అంటారు. దీన్ని సులభంగా చేరుకోవచ్చు కాబట్టి ఇది పర్యాటకుల కోసం, అలాగే అందరూ వచ్చి చూసి చూడడం కోసం ఏర్పాటు చేయబడింది కాబట్టి ఎక్కువగా దీన్ని సందర్శిస్తారు. అలాగే రెండోది గ్రీక్ యాథోటిక్ షెఫర్డ్ ఫీల్డ్ అంటారు. దాన్నే బీట్ సాహోర్ అంటున్నాం. ఈ రెండు ప్రాంతాల్లోనూ కూడా చర్చిలు కట్టడం జరిగింది. రెండు ప్రాంతాల్లో వాటి ఆనవాలుగా అక్కడ కొన్ని నిర్మాణాలు కూడా నిర్మించడం జరిగింది. తర్వాత ఇంకొకటి, రెండు ప్రాంతాలు కూడా గణనీయమైన పురావస్తు ఆధారాలు అనేకమైనవి రుజువు చేశాయి. వాటిని సమర్థించే సాంప్రదాయాన్ని కూడా యూదుల చట్టాల ద్వారా కలిగి ఉన్నాయి. అంతేకాదు ఈ గ్రీక్ యాథోటిక్ షెఫర్డ్ ఫీల్డ్ అయినటువంటి బీట్ సాహోర్ అనేటువంటి ప్రాంతంలో ఇంకా ఎక్కువ శిథిలాలు దొరికాయి. అలాగే నిరంతరము కూడా దాని వాడకాన్ని కలిగి ఉన్నారు అని చెబుతారు. అంతేకాదు ఈ రెండు ప్రాంతాలు కూడా బెత్లెహేమికి తూర్పు వైపున జస్ట్ ఒక కొద్ది దూరంలోనే బీట్ సాహోర్ గ్రామంలో ఉంటాయి. ఈ ప్రాంతం అంతా నేటివిటీ చర్చికి దగ్గరలోనే ఉంటాయి. ఇంకొక విషయం, ఈ ప్రదేశాలు ఒకదానికొకటి చాలా దగ్గరగా ఉంటాయి కాబట్టి దేవదూతల రూపాన్ని రెండు ప్రదేశాల నుంచి చూసే అవకాశం ఉంది. ఎందుకంటే అవన్నీ దగ్గర పక్కపక్కనే ఉన్నాయి. గొర్రెల కాపరులు సులభంగా వాటిని చూసుండొచ్చు. ఒకవేళ ఎక్కువ మంది గొర్రెల కాపరులున్నా లేదా గొర్రెలు ఎక్కువ ఉన్నా కూడా అక్కడ ఈ రెండు ప్రాంతాల్లోనూ కూడా కవర్ అయ్యి ఉండొచ్చు అనే సంభవాలు కూడా మనకు సాక్ష్యమిస్తున్నాయి. అలా గొర్రెల కాపరులు ఈ ప్రాంతంలోనే, ఈ పరిసర ప్రాంతంలోనే, ఈ రెండిటిలో ఏదైనా కావచ్చు లేదా రెండిటిలోనూ కూడా వారు నివసించి ఉండొచ్చు. ఏదైనా కానీ ఆ ప్రాంతాలు ఇప్పటికీ కూడా సాక్ష్యాలుగా ఉన్నాయి. దేవదూతలు ఎక్కడైతే వారికి ప్రకటించారో ఆ ప్రాంతం స్పష్టంగా మనకు కనబడుతుంది. అయితే గొర్రెల కాపరులకు ఈ పొలాల నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి అంటే, మొదటిది యేసుక్రీస్తు వారు యొక్క జననం యొక్క సువార్తను, జనన ప్రకటన అనేది మొట్టమొదటగా విన్నది గొర్రెల కాపరులే. అలా తక్కువగా చూసే లేమిలో ఉండి రాత్రి పగలు కష్టపడేటువంటి మందను కాచుకునేటువంటి గొర్రెల కాపరులకే దేవుడు విలువనీక్కువిచ్చి వారిని ఎన్నుకున్నాడు. వారికి మొదటి సువార్తను ప్రకటించాడు. తర్వాత ఇంకొకటి, గొర్రెల కాపరులకు అత్యంత నీచమైన ప్రజల్లో ఒకరిగా పరిగణించేవారు. గొర్రెల కాపరిగా ఉండడం అంటే ఎవరూ ఇష్టపడేవారు కాదు. అది ఎవరూ కోరుకొని బోరింగ్గా, ఒంటరిగా, తృణీకరించబడే ఉద్యోగంగా ఉండేది. అలాంటి వారిని దేవుడు ఎన్నుకున్నాడు. ఇక మూడవది, యేసుక్రీస్తు వారు అందరినీ రక్షించడానికి తన వినయాన్ని చూపించడానికి వచ్చాడు. కాబట్టే దేవదూతలు గొర్రెల కాపరులకు ముందు కనిపించాడు. అది ముందు ప్రకటించబడిందే అయినప్పటికీ అత్యల్పమైన గొర్రెల కాపరుల నుంచి గొప్ప రాజుల వరకు, గొప్ప జ్ఞానవంతుల వరకు, అంటే జ్ఞానుల వరకు కూడా సువార్త అందించడం జరిగింది. ఈ రెండు సంభవాలు కూడా అల్పమైన వాటి నుంచి అధికమైన వాటి వరకు కూడా ప్రపంచానికి సువార్త ప్రకటించే ఉద్దేశాన్ని మనకు స్పష్టంగా చూపిస్తున్నాయి. ఈ వార్తను, దేవదూతలు చెప్పిన ఈ జనన వార్తను విన్న తర్వాత గొల్లలేమి చేశారు? గొల్లల ప్రవర్తన చూడండి. అంగీకరించారు, కలిసికట్టుగా పాడుకున్నారు, కలిసికట్టుగా అందరికీ చెప్పుకుంటూ ప్రకటించుకుంటూ వెళ్ళారు. ఆ శిశువుని చూశారు, సాగిలపడ్డారు, పూజించారు, ఆరాధించారు. వారి యొక్క వినయము, వారి ఉత్సాహం, వారి ఆనందం
ఇవన్నీ చాలా స్పష్టంగా కనబడతాయి. అలాంటి గొప్ప శుభవార్తను వారితో ప్రారంభించారు. అలాంటి సువార్తకు సాక్ష్యముగానే ఈ ప్రదేశం అనేది ఉంది. బీయిట్ సాహోర్ అనేది టవర్ ఆఫ్ ది ఫ్లాక్ అనే ప్రదేశం ఎప్పటికీ నేటికి కూడా సాక్ష్యంగానే ఉంది. ఇంకేదైనా సందేహాలున్నా, మీ ప్రార్థన అవసరతలున్నా స్క్రీన్ మీద వాట్సాప్ నంబర్ ఇస్తున్నాను, వాట్సాప్ చేయండి. మీ సందేహాలకు అలాగే మీ ప్రార్థన అవసరతలకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే మా వ్యయ ప్రయాసలకు పరిచర్యలకు సహాయం చేయాలి అనుకున్నా, మీ విలువైన కానుకలు అందించాలనుకున్నా స్క్రీన్ మీద డీటెయిల్స్ ఇస్తున్నాము. మీ సహాయాన్ని అందించి మాతో పాలిభాగస్తులుగా ఉండండి. అలా గొర్రెల కాపర్లకు సంబంధించిన ఆ పొలాలు యేసుక్రీస్తు వారి జనన వార్తకు సాదృశ్యంగా నేటికి సజీవ సాక్ష్యంగా ఉన్నాయి. సో ఈ విషయం అంతా కూడా చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇతరులకు కూడా మంచిగా ఈ విషయాన్ని షేర్ చేయండి. మరొక అద్భుతమైన మంచి అంశంతో మరొక వీడియో ద్వారా మరలా వస్తాను. అంతవరకు దేవాతి దేవుని మహోన్నతమైన కృపా కాపుదల మీ అందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.